మనిషిని కాపాడినవాడు మానవుడైతే గుడిలాంటి బడిని కాపాడినవాడు దేవుడు. ఒకే క్షణంలో నీలో ఇద్దరిని చూస్తున్నానయ్యా. ఈ ముసల్దాని మీద నీకెందుకయ్యా ఇంత అభిమానం? అమ్మా, చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నవాణ్ణి. అందుకే ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకుంటున్నాను. అమ్మగా నిన్ను కాపాడ్డాం కొడుగ్గా నా బాధ్యత. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అన్నా, ఇన్నాళ్లకు మాకు మంచి అండ దొరికిందన్నా. ఇక మంచి అయినా చెడైనా నీతోనే అన్నా. అవునన్నా. పృథ్వీ, నువ్వు ఆ రౌడీని బాగా చితకొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంది. భయమా? ఎందుకు? నువ్వు కొట్టింది మామూలు చిన్న రౌడీల్ని కాదు, ఆ చిన్న బెనర్జీ తాలూకు గూండాల్ని. చిన్న బెనర్జీయా? ఏమండి, ఎవరో వచ్చినట్టున్నారు. వేళా పడలేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. ఎవరు? బాస్, దావద్ మోహింజా మార్కెట్ లో ఉన్నాడు. అలాగే సార్, వాడి సంగతి నేను చూస్తానుగా. డిపార్ట్మెంటే మీది, నేను మీ మనిషినే. నమస్కారం సార్. అయ్యో, ఈ ఎమ్మెల్యే పెంట ఉండగా మీకెందుకంటే దిగులు? ఆడుండేది నా ఏరియాయే, వాడి సంగతి నేను చూసుకుంటా కదా. వాడు ఆటలేక సాగనివ్వను. పృథ్వీ ఎవడరా ఇక్కడ? ఏంటోయా ఎరు చూపులు? పృథ్వీ ఎవడో? నేనే. బెనర్జీ గారి మనుషులు కొట్టావట? అవును. కాళ్ళు చేతులు కూడా విరగొట్టావంట? కొట్టాను. నువ్వేమైనా దాదావు అనుకుంటున్నావా? నువ్వేమైనా గోండావు అనుకుంటున్నావా? ఏమనుకుంటా? 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పుకునే ఓ దిక్కులేని తల్లి మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని తన్నడం దాదాగిరి అయితే నేను దాదానే. పసిపిల్లల్ని రాక్షసంగా హింసించిన వాళ్ళను కొట్టడం గోండాయిజం అయితే నేను గోండానే. బెనర్జీ గారి మనసులు కొట్టిందే కాక పోలీసానికైనా ఎలుగులు కొడుతున్నావే. ఇదిగో కాకి బట్లైనా, మంచోళ్ల మీద కర్రెత్తడం కాదు, ఆ రౌడీని పంపించిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకుని అక్కడికి వెళ్లి చూపించిన ఈ పోలీస్ ప్రతాపం. ఇంతమంది కొంటే నీకే పడుచుకొచ్చింది కోపం. వాడు నిన్నుంచుకున్నాడా లేక నువ్వే వాడిని మంచం మీద ఉంచుకున్నావా? వీడిని తీసుకెళ్లి బస్తీలో పారేంట్రా. ఎస్ సార్. బుద్ధి వచ్చి ఉంటుంది. జీవితంలో మళ్ళీ బెనర్జీ గారి జోలికాళ్ళు. గురువు గారి స్వరాలకు తాళం కొట్టు. మొదటగా
ఒడెస్సి దిన్ తా దిన్ తక్క దిన్ తా దిన్ తక్కం ఇప్పుడు కథాకళి ఆఖరిసారిగా కథ ఆహా నాట్య శాస్త్రంలో ఎంతో ఎత్తుకు ఎదిగావు. ఇక దిగు బాబు. నాయనా దత్తు, అమోఘం, అద్భుతం. పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజల్లో సుఖ సంతోషాలు బాగా నెలకొన్నాయి. ఎంతమంది వెన్నుపోటు పడవాలని చూస్తున్నా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. వెన్నుపోట్ల కంటే గన్నుపోట్లు ఎక్కువయ్యాయి. ముందు అది చూసుకోండి ముఖ్యమంత్రి గారు. ఎదురుగా కాల్చేవాడి కంటే వెనగ్గా ఎమ్మెల్యేలను కొనే రాజకీయ నాయకులే ఈ దేశానికి ప్రమాదం పెంటయ్యా. పదవున్న కుర్చీలో కూర్చున్న వాళ్లకు రామరాజ్యంగానే కనిపిస్తది, కానీ పదవులు లేని మాలాటోళ్లకు రావణ రాజ్యంగా కనిపిస్తది. సీఎం గారు, ఇట్టాటోల మాటలు నమ్ముకుంటే మీ కుర్చీ కదిలిపోద్ది, జాగ్రత్త. సెలవు. ఐజీ గారు, ఇతని మీద ఒక కన్నేసి ఉంచండి. ఎస్ సార్. వెంటయ్య, అయ్యా, ఓట్లతో కాకుండా ఈ నోట్లతో వీళ్ళని కొన్నది నువ్వు పదవిలోకి వచ్చాక మాకు సపోర్ట్ గా ఉంటావని. ఎరకాష్ అయిందనుకో నీ బతుకు పాన్ పర్రాకు డబ్బా అయిపోతున్నాను. మీ పవర్ గురించి నాకు తెలియదు ఉంది చిన్నమేనండి బాబు. ఆ కార్యక్రమంలోని మొదటి ఏలం పాటే ఇది. ఇంకో ఏలం పాటలో ఇంకో బ్యాచ్ ని కొనేసామంటే మెజార్టీ మందే. ఏలం బ్యాచ్ చేతులు ఎత్తడం, సీఎం కుర్చీ దిగడం. కొంచెం కోఆపరేట్ చేయండి బాబు. అటు ఏంటో పృథ్వీ, పోలీసోడి లాఠీ కోట తిన్న దగ్గర నుంచి మట్టి పొంగలా మెత్తగైపోయావు. పొగరు తగ్గిందా? ఏంటా చూపు, నా లాడితో కూడా వడ్డిస్తామంటావా? అయ్యా, వాడు నాకు కావాలి. వాడు నాకు కావాలి అనగానే పొట్లం కట్టి తీసుకురావడానికి వాడేమి ఉడిపి హోటల్లో పెట్టనట్టు కాదు. వాడు నాకు కావాలి పాపారావు. చూడు పిలక, వాడి పక్కనున్న చిలకను తీసుకొచ్చి మన పంజరంలో బంధిస్తే ఆ పూల చిలక కోసం ఈ నీళ్ల గిలకగాడు రావచ్చేమో. ఇది కరెక్ట్. ఎక్కడా పైన ఏమైందిరా? ఫ్లవర్ మార్కెట్ నుంచి సీతన్ బెనర్జీ మనుషులు ఎత్తుతారన్నా. పాపారావు, ఎవరు వచ్చారు? అంటనో మా బస్తీ పిల్ల సీత ఎక్కడ? గుడ్, వెరీ గుడ్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ గట్స్ ఉన్నాయి నీకు. నువ్వు మాతో చేరికు. రౌడీయిజం, గూండాయిజంతో ప్రజల్ని భయపెట్టి బతికే మీలాంటి లుచ్చారాయులతో నేను చేరను, చేతులు కలపను. ఇదిగో, నువ్వు మాతో చేయగలపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఆ పిట్టకి ట్రైనింగ్ బాగానే ఇచ్చావు, కానీ ఈ పిట్టని ఇప్పుడు ఎవరు కాపాడలేరు. నువ్వు మాతో చేతులు కలిపితేనే దీన్ని వదులుతావు. ఒక్కసారి అది చూడు, నీ తమ్ముడే అనుకుంటాను.
సీతను మర్యాదగా నాతో పంపిస్తే మీ తమ్ముడు ఇంట్లో అడుగు పెడతాడు, లేదా అక్కడే జల సమాధి. బాబు చిన్న బెనర్జీ, అర్జెంట్ గా పిల్లని వదిలేయటం మంచిది. అక్కడ బుల్లి బెనర్జీ పరిస్థితి చూస్తుంటే నీళ్లు తాగకుండానే జలస్తంభం అయిపోయేట్టుగా ఉన్నాడు. నో థింకింగ్. తెమలంటే రేయ్, మీరు ధర్మంతో దావుడు మూతలు ఆడుకుంటున్నారు. అదే దారనుకుంటే క్షణానికో రౌడీ తలతో నేను ఫుట్బాల్ ఆడుకుంటాను. నన్ను రెచ్చగొట్టి సజీవంగా మీ బతుకు చుచ్చు పెట్టుకోకండి. ఇప్పుడు అతను ఇచ్చింది వార్నింగ్. ఓయ్, ఏంటంట చూస్తున్నా? ఆయన గారు ఎవరన్నా దుబాయ్ లో ఉంటూ ఇక్కడ చట్టాన్ని తన గుప్పెల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని గడగల్లాడిచ్చేస్తున్న పెద్ద బెనర్జీ గారు. ఆయనే మా అసలు బాసు. అట్టంట ఆయన మా బ్యాక్ ఉన్నాడు. మాతో పెట్టుకోక రాజీకొచ్చాయి. మీ దుబాయ్ బాసుని ఇండియా గడ్డ మీద కాలు పెట్టిస్తా, అప్పుడు కలుస్తా, కలిసి వాడి భవిష్యత్తు సెటిల్ చేస్తా. అమ్మా, ఇన్నాళ్ళు నా బతుకి ఓ గమ్యం గాని లక్ష్యం గాని లేకుండా బతికాను. ఈనాటికి నా బతుకి ఒక అర్థం పరమార్థం కనిపించాయమ్మా. నిన్ను నాన్నని నాకు కాకుండా చేసి నన్ను ఒక అనాథగా మార్చేసిన ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలిసిందమ్మా. అవును సీత, పండంటే మా కుటుంబాన్ని సర్వనాశం చేసిన పెద్ద బెనర్జీని ఎక్కడున్నా సరే ఇక్కడ తెచ్చాలి. ఊళ్ళో అరాచకాలు సృష్టిస్తున్న చిన్న బెనర్జీని దెబ్బ తీయాలి. ఆ దెబ్బతో వాడి అబ్బ విదేశాల నుంచి ఇక్కడికి రావాలి. అప్పుడు రక్తంతో వాడి చరిత్ర ముగింపు పలకాలి. నీకు తోడుగా మన బస్తీ వాళ్ళు ఉంటారు. అవునన్నా, మేమంతా నీ వెంటే ఉంటాం, నీకు తోడుగా ఉంటాం. అవునన్నా. పృథ్వీ బాబు, బెనర్జీ మనుషుల నుంచి నా మనవణ్ణి కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలి. చాలా సంతోషం బాబు, మా పేటలో బెనర్జీ మనుషులు ఆట కట్టించావు. గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసానంట. ఇవాళ నుంచి దుకాణం ఇక్కడేనంట. అందుకే మోగింది ఇక్కడ గంట. ఎందుకంట? ఇది వరకు ఆ గుడికి అందరూ వచ్చేవారంట. పూలు కొని దేవుడికి ఇచ్చేవారంట. దేవుని కష్టం తీర్చమని కోరేవారంట. కానీ ఇప్పుడు అందరికీ దేవుడు నువ్వేనంట. నిన్నే కష్టం తీర్చమని కోరుతున్నారంట. కనుక ఇక్కడ పెడితే బిజినెస్ పెరుగుతుందంట. అప్పుడు నా కోరిక తీరుతుందంట. ఏంటది? పువ్వు, బంతి పువ్వు. వద్దనకూడదంట. అమ్మగారి ఫోటో కంట తీసుకెళ్లి పెట్టమంట. ఒరే పక్షిరాముడు, ఈ సీత గొడవ పృథ్వీకి వినిపించరా? వెళ్ళరా.